టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం స్ఫూర్తితో స్థానిక నాయకులు తమ నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తున్నారు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర సాగిస్తున్నారు. ప్రతి పల్లెను కలుపుతూ సాగుతున్న పాదయాత్రలో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. ఈ సమస్యలన్నింటినీ టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పరిష్కరిస్తామంటున్న రితీష్ రెడ్డితో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్. పల్లెపల్లెకు రితీష్ అన్న పేరుతో బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఉన్నాడు. బద్వేలు నియోజకవర్గము అటువైపు కలస్పాన్ నుంచి మొదలుకొని ఇటువైపు అట్లూరు వైపు కూడా సాగుతూ ఉంది. ఇప్పటి వరకు 12 రోజులకు పైగా ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నాడు. అసలు ఈ పాదయాత్ర ఎన్నుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ పాదయాత్రలో ఆయన తెలుసుకున్న అంశాలేంటో ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోకేష్ యువగలం పాదయాత్ర స్ఫూర్తితోనే మీరు పాదయాత్ర చేస్తున్నారా? లోకేష్ గారి పాదయాత్రలో భాగంగా నేను బద్వేల్కి వచ్చినప్పుడు అంతమంది సభ ముందర ఒక ప్రామిస్ చేసిండే, బద్వేల్ తాలూకాకి పాదయాత్రగా మీ ముందుకు వస్తా, ఆశీర్వదించండి అనేసి. ఆ రోజు మా నాయకుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని హామీలు భరోసాలు ఇచ్చారు. అవి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలా. ఇప్పటి వరకు మీరు ఎన్ని కిలోమీటర్లు నడిచారు? చాలా పల్లెల్లో మీరు సామాన్యులతో మమేకం అవడం తెలిసింది. ఎలాంటి సమస్యలు గుర్తించారు? 15వ రోజుకి వచ్చాం. రోజుకి 10-15 కిలోమీటర్, 20 కూడా కొద్ది రోజులు చేసాం. ఈ రోజుకి దాదాపు దగ్గర మనం 300 కిలోమీటర్లకు వస్తున్నాం. కల్స్పాడ్ నుంచి మొదలు పెట్టుకుంటే కాశీనాయన, తర్వాత పూర్వం వల్ల బీకోడూరు, మరియు ఇక్కడ బద్వేల్ రూరల్, అట్లూరు, బద్వేల్ మున్సిపాలిటీ, మరియు చివరిగా గోపారంలో ఈ నా గమ్యం. ఈ పాదయాత్ర ముగింపు అనాలా, అక్కడి నుంచి ఇక్కడ ప్రజల కష్టాల మీద ఎలా పోరాడాలా ఒక ప్రణాళిక చేసుకొని బద్వేల్కి ఈ ప్రాంతానికి ఏం తీసుకొని రావాలా. ఈరోజు రైతన్నలు ఈ తెలుగంగా ప్రాజెక్ట్ ఉంటే ఈ ప్రాంతం ఎండిపోయేదానికి ఇక్కడ 20 సంవత్సరాలుగా ఒకటే గూట్లో ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఉన్నారు. ఈ వైసీపీ నాయకులకి అసలు ఒక ఐడియా లేదా ఈ డెవలప్మెంట్ మీద? ప్రాజెక్టు దాదాపు 1,00,000 పైబడి ఎకరాలకి సాగు త్రాగు రావాలంటే ఈ రోజు వరకు ఆ ఎండిపోయిన పరిస్థితిలో ఈ రైతన్నలకు పడింటే ఇబ్బంది. తర్వాత ఇవన్నీ వలసలు పడి వాళ్ళ పిల్లలు కానీ వీళ్ళు కానీ అసలు వద్దురా ఈ ప్రాంతం అనే పరిస్థితిలో చాలామంది కువైట్కి వెళ్ళడం, లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళు భూమిల్లో నీళ్ళు లేదనేసి కూలీలుగా మారడం, ఈ రకరకాల చేదు అనుభవాలన్నీ మనము ఈ ప్రజల్లో తెలుసుకోవడం జరిగిందండి. మీ పాదయాత్ర ద్వారా పార్టీ క్యాడర్లో కానీ నాయకుల్లో ఎలాంటి ఉత్సాహం వచ్చింది? రాబోయే ఎన్నికల్లో మీ గెలుపు అవకాశాలపై మీరేం కామెంట్ చేస్తారు? బద్వేల్ గెలుపు దిశలో ముందుకు పోవాలనేదే మాది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈరోజు బద్వేల్ గెలుస్తుంది. నేను వీళ్ళకి ఇచ్చిన పల్లెకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటా. 100 రోజుల్లో ప్రజా తీర్పులాగా, ప్రజా దర్బార్ లాగా ప్రతి మండలంలో పెట్టి ప్రజల కోసం ఈ యంత్రాంగం, మా కార్యకర్తలు, మా నాయకులు పనిచేసి ఈ 100 రోజుల్లోనే, ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో వీళ్ళు చేయలేనిది మేము చేసి పెడతామని మీకు మనవి చేస్తాం. మొత్తం మీద తమ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరిస్తామని, అలాగే పాదయాత్రలో చేస్తున్నటువంటి ప్రణాళిక ప్రకారము అన్ని పనులు పూర్తి చేస్తామని మనతో పాటు యువనేత రితీష్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.